గర్భఫలం లేనోళ్ళు నిలబడి తొందరగా. ఓకే, ఓకే, ప్రార్థన చేద్దాం. అందరూ వాళ్ళ వైపు చేతులు చాపండి. మీరు మీ హస్తమును మీరు మీ కడుపు మీద పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, వాళ్ళకి ఫలం ఉంది ఎక్కడ? దేవుని దగ్గర. పరలోకములో వాళ్ళకి పిల్లలు ఉన్నారు. అది భూమి మీద ఇంకా వారి దగ్గరికి అది రాలేదంటే లాక్ చేయబడి ఉంది. ఇప్పుడు మనం దాన్ని అన్లాక్ చేయాలి. అందరం కళ్ళు మూసుకోండి అమ్మా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసు నామములో తండ్రి. అవును, శారా అబ్రహాముకు కూడా పిల్లలు ఉన్నారు ప్రభు. ఎక్కడంటే పరలోకంలో. కానీ అది భూమి మీద మేనిఫెస్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఆ బిడ్డలు అనే సంతానం అనేది లాక్ చేయబడి ఉంది. తండ్రి, ఇదిగో వారి ముగ్గురు జీవితాలు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఆ సహోదరులను మీరు ముట్టండి. ఇదిగో భూమి మీద ప్రభువా, ఇదిగో పరలోకముల వాళ్ళ కొరకు నువ్వు పిల్లల్ని ఉంచి ఉన్నావు. అది భూమి మీద వారు దాన్ని అనుభవించుకున్నట్లుగా ఏదైతే లాక్ చేయబడి ఉందో, ఇప్పుడు యేసు నామములో ఆ లాక్ చేయబడిన పవర్ ని మేము బంధిస్తూ నేను భూమి పైన అన్లాక్ చేస్తున్నాను ప్రభు. గర్భాలు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాను. ఆ గర్భములు ఓపెన్ అవును గాకని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రభు ముగిసే లోపు ప్రభు వారి కన్సీవ్ అవును గాకని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం ముగిసే లోపు ప్రభు వారి కన్సీవ్ అవును గాకని ప్రార్థిస్తున్నాను. అబ్రహాముతో దూతలు పలికినట్లు ప్రభువా, ఇదిగో నేను పలుకుతున్నాను. మరుసటి సంవత్సరము ఇదే కాలమున ప్రభా వారి చేతిలో బిడ్డలు ఉందురుగాకని ప్రవచిస్తున్నాను. మరుసటి ఏట ఇదే కాలమున ప్రభా వారి చేతిలో పిల్లలు ఉందురుగాకని యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను ప్రభా. నేను ప్రవచిస్తున్నాను ప్రభా. నేను ప్రవచిస్తూ ప్రభా నేను అన్లాక్ చేస్తున్నాను ప్రభా వారి గర్భాలను. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. మరుసటి ఏట ఇదే కాలమున మీ చేతులు పిల్లలుందురుగాక. ఓకే, ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూద్దాం. యాకోబుతో కూడా దేవుడు, యాకోబు ఉన్న స్థలం నుంచి పారిపోతుంటాడు. పారిపోతున్న టైంలో రాత్రిపూట ఒక అడవిలో పనుకుంటాడు, రాయి తలగడగ పెట్టుకొని. అప్పుడు దేవుడు దర్శిస్తాడు. దర్శించి యాకోబుకి దేవుడు దర్శనమిచ్చి, యాకోబు, ఇదిగో నేను నిన్ను తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం 4 దిక్కులకు వ్యాపింపజేస్తా. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా. గోత్రములు ఇజ్రాయేలు గోత్రములు నీలో నుంచి వస్తారని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు దర్శనంలో మాట్లాడిన తర్వాత ఉదయాన్నే లేచి, ఓహో ఇది దేవుని మందిరం అని చెప్పేసి అక్కడ చిన్న ఆయిల్ తీసుకొని ఆ రాయికి అభిషేకించి వెళ్ళిపోతాడు. ఇది దేవుని మందిరం అని. వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు లాబాన్ దగ్గర ఉంటాడంటే 20 సంవత్సరాలు ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు యాకోబు పడిన కష్టం ఏంటంటే చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం. సారీ, 31, 38 నుంచి చదువుదాం. ఆదికాండము 31, 38 నుంచి చదువుదాం. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద నుంటిని, నీ 20 సంవత్సరాలు యాకోబు ఎలా కష్టపడ్డాడు ఇక్కడ చెప్తాడు. చదువు. నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టమృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే భరించుకున్నాను. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, పగటి వేళ ఎవరైనా దొంగిలించినా సరే, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటిని.
నేను ఉమ్. ఇలాగంటిని, ఉమ్. పగటి ఎండకు ఉమ్. రాత్రి మంచుకును పగటి ఎండకు రాత్రి మంచుకు నేను నేను క్షీణించిపోతిని. క్షీణించిపోయా. నిద్ర నా కనులకు నిద్ర నా కన్నులకు లేదు. దూరమాయెను. ఆ ఇది వరకు ఆ నీ ఇంటిలో ఆ 20 ఏండ్లు ఉంటిని. ఆ నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము ఆ 14 ఏండ్లను, ఆ నీ మందల నిమిత్తము ఆ 6 ఏండ్లను ఉమ్. నీకు కొలువు చేసి తిని. ఉమ్. అయినను ఉమ్. నీవు నా జీతము ఉమ్. 10 మార్లు మార్చితివి. చాలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇక్కడ యాకోబు జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుడు ఏం చెప్పాడు యాకోబుకి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఆ మాట యాకోబుకి చెప్పేటప్పుడు యాకోబు ఆస్తి ఎంత? యాకోబు ఆస్తి ఎంత? ఒక కర్రపుల్ల. ఒక కర్రతో మాత్రం వెళ్ళాడు అక్కడ. కట్టుబట్టలు, ఓకే, ఒక కర్ర. దేవుడు యాకోబుతో మాట్లాడే టైం, యాకోబు యొక్క ప్రాపర్టీ ఎంత? ఏం లేదు. ఒంటి మీద ఉన్న బట్టలు, ఒక కర్ర. హల్లెలూయా. ఇప్పుడు సేమ్, ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు ఇప్పుడు కట్టిక పేదరికలో ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు దేవుడు నీతో వచ్చి అట్లాగే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అనుకో, నమ్ముతావా? ఏంది ప్రభువా జోక్ చేస్తున్నావా? జోకులు చేస్తాడు. ఏది ప్రభువా, నా పరిస్థితి ఏంటి? తినడానికే సరైన తిండి లేకపోతే, నేను పని చేసుకుంటే కానీ నేను నా కుటుంబం గడవదైతే, నువ్వేంది నేను వచ్చి నేను గొప్పగా ఆశీర్దిస్తానంటావు. మనం ఎలా రియాక్ట్ అవుతాము? నమ్మం. ఎందుకు నమ్మము? మనము మన బలాన్ని చూసుకుంటాం తప్ప దేవుని వైపు చూడం. మనం మన సామర్థ్యాన్ని చూస్తాం తప్ప దేవుని సామర్థ్యం చూడం. హల్లెలూయా. దేవుడు యాకోబుతో ఆ మాట ఒకసారి దాన్ని కూడా చదువుదాం. 28 14 చదువుదాం. అందుకు రాహేలును 28:14. త్వరగా 28:14. నీ సంతానము ఆ. భూమి మీద ఉమ్. లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. ఉమ్. నీవు ఉమ్. పడమటి తట్టును, ఉమ్. తూర్పు తట్టును, ఉమ్. ఉత్తరపు తట్టును, ఉమ్. దక్షిణపు తట్టును ఉమ్. వ్యాపించెదవు. ఉమ్. భూమి యొక్క వంశములన్నీ ఉమ్. నీ మూలముగాను ఉమ్. నీ సంతానము మూలముగాను ఉమ్. ఆశీర్వదింపబడును. ఆగండి. యాకోబు ఎందుకు వెళ్తున్నాడు? పారిపోతున్నాడు. ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని ఏశావు చంపుతాడేమోనని భయముతోటి పారిపోతున్న వ్యక్తి. పారిపోతున్న వ్యక్తికి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు తూర్పుకి, పడమర, దక్షిణం, ఉత్తరం 4 వైపులు నువ్వు వ్యాపిస్తావు. ఏదేదో చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? యాకోబుకి. ప్రభువా నేను వెళ్తుంది దేనికి? నువ్వేందో చెబుతున్నావు. ఆయన వెళ్తుంది దేనికి? ప్రాణాలు భయపడి బయటికి వెళ్ళి బ్రతకడానికి వెళ్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం వ్యాపిస్తావు. ఉమ్మా ఏంది ప్రభువా నువ్వు చెప్పేది? నేను జీవించే జీవితం, నేను పారిపోయే పరిస్థితి, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లా. హల్లెలూయా. ఆ మాట దేవుడు చెప్పినప్పుడు యాకోబు ఏం చేశాడు? నమ్మాడు. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని మనం చూసుకోకూడదు, మన దేవుణ్ణి చూడాలి. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తము కూడా సాధ్యమే నువ్వు నమ్మితే. హల్లెలూయా. అట్లాగా మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు ఎలాంటి బాధలు పడ్డాడు చెప్పాడు. ఏమని? పగలు ఎండకి, రాత్రి మంచుకి, నిద్ర లేదు, 10 మారు నా జీతం మార్చావు. ఇప్పుడు జీతం మారిస్తే, ఇప్పుడు జీతం మార్చారంటే ఎవరైనా ఏమంటాడు? పెంచుతారుగా. కానీ మనోడు జీతం పెరగల, తగ్గుతా వద్దు 10 సార్లు. ఇప్పుడు ఈ సంవత్సరం మనం పనిచేసాము, నెక్స్ట్ ఇయర్ మన జీతం పెరుగుద్దా తగ్గుద్దా? కంపెనీ మారినా కూడా పెరుగుద్దిగా. కానీ యాకోబు జీతం మాత్రం తగ్గుతుంది. 10 మార్లు నా జీతం నువ్వు మార్చావు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తికి ఎలా ఉంటుంది? 20 సంవత్సరాలు
ఎంత కష్టపడుతున్నాను, కానీ నాకు ఫలితం లేదు. ఇంకా నేనే నష్టపోయి నీకు నీ గొర్రెలు చచ్చిపోయినా కానీ నాయే ఇస్తున్నాను, నీకు నా మేకలు చచ్చిపోయినా నాయే ఇస్తున్నాను, నా వాటిలో నా నష్టాన్ని నేను భరించుకుంటున్నాను. ఎంత చాకిరి నేను చేస్తున్నాను నీకు, రాత్రనక పగలనక ఎండనక వాననక మంచు అనక. అయినను నువ్వేం చేస్తున్నావు, నా జీతాన్ని తగ్గిస్తా ఉన్నావు. 20 సంవత్సరాలు పనిచేశాడు అలాంటి చోట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పనిచేశాడు అలాంటి చోట యాకోబు. తర్వాత దేవుడు యాకోబు చూడండి, ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడడం అనేది ఎక్కడ ఉంది, ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడి దగ్గర యాకోబు ఏంటి? పరలోకంలో గొప్ప ఆశీర్వాదం. అసలు నీ గర్భంలో నుంచి 12 గోత్రాలు వస్తాయి. ఓకే, ఇదిగో నువ్వు తూర్పు అన్ని 4 దిక్కులకు నువ్వు వ్యాపిస్తావు. ఇది కదా దేవుడు యాకోబుకి చెప్పింది. మరి భూమి మీద ఎలా జరుగుతుంది? యాకోబుకి రివర్స్ లో జరుగుతుంది. ఎలా జరుగుతుంది? రివర్స్. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడేమో మనతో నేనున్నా, నీకు తోడుగా ఉన్నా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఇవన్నీ మనకు చెప్తుంటాడు. కానీ మన జీవితం ఏమో రివర్స్ లో వెళ్తుంటది. అసలు దేవుడు చెప్పేదానికి మన లైఫ్ వెళ్తున్న దానికి సంబంధమే ఉండదు. దేవుడు ఏం చెప్పాడు? యాకోబు నేను ఇలా చేస్తా అలా చేస్తా అన్నాడు. కానీ ఇక్కడ యాకోబు లైఫ్ 20 సంవత్సరాలు ఏమైంది? దానికి రివర్స్ లో ఉంది. అసలు ఏమన్నా పంతునుందా? లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? దాన్ని నెరవేర్చాడు లేదా? నెరవేర్చాడు. హల్లెలూయా. మనం చేయాల్సింది ఒక్కటే, నువ్వు చేయాల్సింది ఒక్కటే, నేను చేయాల్సింది ఒక్కటే, వెయిటింగ్. దేవుని కొరకు ఎదురు చూడడం. హల్లెలూయా. మన ఆలస్యమైన సమయంలో మనం ఓపికతో దేవుని కొరకు కనిపెట్టుకోవడం. హల్లెలూయా. హల్లెలూయా. అటు ఇటు తిరగడం కోసం కాదు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబుకి ఆ బ్లెస్సింగ్ ఎలా వచ్చింది? యాకోబుకి ఒక అలవాటు చేసుకున్నాడు యాకోబు. అంటే ఇప్పుడు యాకోబు బ్లెస్సింగ్స్ అన్ని ఏమై ఉన్నాయి? లాక్ అయిపోయి ఉన్నాయి. హల్లెలూయా. దేవుడేమో బ్లెస్సింగ్ యాకోబు కొరకు ఏం ఉంచాడో దేవుడు చెప్పేశాడు. కానీ ఇప్పుడు ఈ జీవితంలోకి రావట్లవి తెచ్చుకోవాలి. ఇప్పుడు యాకోబు తెచ్చుకోవాలంటే లాక్ చేయబడి ఉంది. ఆ బ్లెస్సింగ్ అన్ని లాక్ అయిపోయి ఉన్నాయి. ఎంత కష్టపడినా లాక్ రావట్లా. ఇప్పుడు ఆ లాక్ ని అన్లాక్ ఎలా చేశాడు? ప్రార్థన. హల్లెలూయా. దీని ద్వారా ప్రార్థన. అందరిని పంపించేశాడు, ఒక్కడే నిలబడిపోయాడు, పోరాడుతున్నాడు దేవునితో. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆ అనుభవాన్ని యాకోబు సంపాదించుకున్నాడు. అప్పుడు లాక్ అయిపోయిన బ్లెస్సింగ్స్ అన్ని, తనకి రావాల్సిన ప్రమోషన్స్, తనని మోసం చేసిన రావాల్సిన ప్రతిఫలము, తన కష్టపడిన దానికి ప్రతిఫలం మొత్తం ఏమైపోయింది? లాక్ అయిపోయింది. ఎప్పుడైతే యాకోబు దేవునితో ప్రార్థనలోకి వెళ్ళడం స్టార్ట్ చేశాడో, హల్లెలూయా, ఎప్పుడైతే యాకోబు దేవునితో పోరాడడం అనేది, ఆ ప్రార్థనలో ఆ పెనుగులాడడం అనేది ప్రారంభించాడో, అన్లాక్ అయిపోయింది. దూత వచ్చి అన్లాక్ చేసేసాడు. హల్లెలూయా. అప్పటిదాకా నువ్వు ఎంత కష్టం పడు, లాక్. ఎందుకు? ప్రార్థన అనుభవం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవునితో ఇంటిమసీ లేదు. కాబట్టి ఏమైంది? లాక్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే దేవునితో ఇంటిమసీని యాకోబు ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడైతే దేవునితో యాకోబు ప్రార్థనలో కూర్చోవడం స్టార్ట్ చేశాడో, అంటే దేవునితో ఏం చేస్తున్నాడు? సహవాసం. డీప్, లోతైన అనుభవంలోకి దేవునితో యాకోబు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేశాడో, ఆ లాక్ ఏమైపోయింది? అన్లాక్. హల్లెలూయా. అంటే మూయబడిపోయిన తాళపు చెవిని ఏం చేశాడు? దేవుడు తెరిచాడు. దేనివల్ల? ఇస్ ద ప్రేయర్ వారియర్. ప్రార్థన శక్తి.
ప్రార్థన శక్తి నీ జీవితంలో ఏది లాక్ అయిపోయిందో దాన్ని అన్లాక్ చేయగలదు. నువ్వు ఎటువంటి పరిస్థితులు, నువ్వు ఎంత కట్టిక పేదరికలో ఉన్నా సరే నీ ప్రార్థన నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. ఎందుకంటే నీ భూమి మీద నువ్వు దరిద్రం ఉన్నావంటే పరలోకంలో దేవుడు నీ కొడుకు ఆశీర్వాదాన్ని పెట్టున్నాడు. నువ్వు దేవునితో సంబంధాన్ని పెంచుకొని ప్రార్థన చేయగలిగితే నీకు రావలసినవన్నీ, మనం ఏమనుకుంటాం, వాడు రాకుండా ఆపేశాడు, ఈడు రాకుండా ఆపేశాడు, వాళ్ళు పార్టీ వాళ్ళు రాకుండా ఆపేశారు, ఈ పార్టీ, ఇది కాదు. నువ్వు ప్రార్థన చేయి, నీకు విరోధమైన రూపింపడి ఏ ఆయుధము వర్ధిల్లదు. భూలోక ప్రభుత్వాలు కూడా పరిపాలిస్తుంది నా దేవుడు. హల్లెలూయా. దేవుడు ఈ భూలోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలన్నింటినీ ఆయన రూల్ చేస్తున్నాడు. నిన్నెవరు ఆపేది? మనం చెప్పే సాడీలు ఇదే కదా, ఉదయం లేచి కాంచి రెత్తి కొనుక్కునే దాకా వాళ్ళు రాకుండా చేశారు, వీళ్ళు రాకుండా చేశారు, అది ఇది ఇది ఓ ఎన్ని చెప్తాం. హల్లెలూయా. అది కాదు కావాల్సింది మనకి. హల్లెలూయా. నువ్వు వెళ్ళి దేవుని దగ్గర కూర్చో, గిరకలు తిరుగుతూ వస్తుంది. హల్లెలూయా. ఎలా వస్తుంది? ఎలా రావాలో అలా వస్తుంది. చూడండి, ఇప్పుడు శారాన్ని తీసుకెళ్ళిపోయాడు ఎవరు? ఐగుప్తు రాజు. మరి శారాన్ని ఎవరు తెచ్చిచ్చారు? ఆయనే తెచ్చిచ్చాడు. ఎవరు? రాజు. ఎందుకు? ఎవరు పవర్ఫుల్? నువ్వు పవర్ఫుల్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పవర్ఫుల్? నువ్వు ప్రార్థించేవాడవైతే నువ్వే పవర్ఫుల్. రాజు కంటే కూడా నువ్వే పవర్ఫుల్. అధికారుల కంటే కూడా నువ్వు పవర్ఫుల్. హల్లెలూయా. హల్లెలూయా. అది నేర్చుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు యాకోబు బయలుదేరి వస్తుంటాడా తప్పించుకొని, లాభాన్ని ఎంటబడతాడు. కానీ దేవుడు కల్లో చెప్తాడు, వాడిని టచ్ చేసి ఉంటే నీకు మూడింది అంటాడు. స్టాప్. హల్లెలూయా. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. దేనికి భయపడతావు నువ్వు? దేవునికి భయపడు చాలు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భూమి మీద నువ్వు కానీ దేవునికి భయపడితే ఎవరికి భయపడాల్సిన అవసరమో లేదు. అందరూ నీకు భయపడతారు. అందరూ నీకు లోబడే విధంగా, నీకు భయపడే విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవునితో ఆ ప్రార్థన అనుభవము, ఆ ప్రార్థన శక్తిలోకి నువ్వు వెళ్ళాలా. అందరిని పంపించేశాడు, భార్యని పంపించేశాడు, పిల్లలు పంపించేశాడు, తనకున్నటువంటి గొర్రెలు మేకలు అన్నిటిని పంపించేశాడు. ఒక్కడే కూర్చున్నాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా? హల్లెలూయా. ప్రార్థన చేశాడు. దేవుడు ఉదయాన్నే వచ్చి ఓకే అన్లాక్ చేశాడు. ఓ హల్లెలూయా. ఇక మీదట నువ్వు యాకోబు అనబడు, ఇజ్రాయేల్ అనబడదు. ఆ కృపను మనం కూడా కలిగి ఉండాలి. మన జీవితంలో కొన్ని ఎంత ప్రయత్నించినా రావట్లేదంటే ఈ ప్రార్థన ద్వారా అవి వస్తాయి. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలు, జరగవలసిన కార్యాలు, మేలులు, అద్భుతాలు అన్లాక్ చేయబడతాయి. అవి ఇప్పుడు లాక్ లో ఉన్నాయి, కానీ అవి అన్లాక్ అవుతాయి. ఒక్కటే గుర్తుపెట్టుకు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అదంతా మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అది తెచ్చుకోవలసిన బాధ్యత మంది. ఎందుకు? అది లాక్ వేయబడి ఉంది, దాన్ని అన్లాక్ చేయాలి నువ్వు. అందుకే పేతురు దేవుని, పరలోక తాళపు చెవులు నేను నీకు ఇస్తా ఏమన్నాడు? పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తా. నువ్వు ఎవరి జీవితాన్ని నువ్వు విప్పుతావో నేను విప్పేస్తా. నువ్వు ఎవరి జీవితంలో ఏది బంధించాలంటావు నేను అది పరలోకం బంధించేస్తా. హల్లెలూయా. కాబట్టి నీ జీవితము నీ చేతిలోనే ఉంది. దేవునితో నువ్వు వెళ్ళే ఆ అనుభవాన్ని బట్టి నీ లైఫ్ అన్లాక్ చేయబడుతుంది. నీ జీవితంలో దేవుడు ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదం, దీవెన, మేలులు అన్నీ నీ ప్రార్థన ద్వారా నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవునితో ఆ రిలేషన్ మనకి కావాలి. ఆ ప్రార్థన అనుభవం మనము కలిగి ఉండాలి. అప్పుడు రావలసినవన్నీ కూడా ఎలా రావాలో అలా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలి.